జీవితం అనిశ్చితం. జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు ఎలాగూ. జీవించినంతకాలం సోమరితనంతో కాలం వృధాగా గడుపుతూ మరణించడం కన్నా కష్టపడి పనిచేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సిద్ధించుకుని కాలగర్భంలో కలిసిపోవడమే ఉత్తమ జీవన విధానం. చలనం, అభివృద్ధి మాత్రమే జీవనానికి చిహ్నాలు. తుప్పుపట్టి చెడిపోవడం కన్నా అరిగిపోవడం అన్ని విధాలా మంచిది అన్నారు స్వామి వివేకానంద. భీష్ముడు అంపసైపోయి ఉన్నప్పుడు కూడా బాధతో దుఃఖిస్తూ విచారంగా కాలం గడపలేదు. ధర్మరాజుకు రాజోచితమైన శిష్టాచారాలను, రాజ్యపాలనకు అవసరమైన సాధనాలను, ధర్మాచరణ వల్ల కలిగే లాభాలను వివరించాడు. విష్ణు సహస్రనామాలను మానవాళికి అందించి మహోపకారం చేశాడు. భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే బుద్ధిని ప్రసాదించాడు. బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సముపార్జించుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు, సదాచారాలను అనుసరిస్తాడు, సత్కర్మలను ఆచరిస్తాడు. 50 సంవత్సరాల వయసులో శ్రీరామకృష్ణుల వారికి కంఠంలో వ్రణం బయలుదేరింది. వైద్యుల చికిత్సకు లొంగక వ్యాధి నానాటికి ప్రబలసాగింది. ప్రాణాపాయకర స్థితిలో ఉన్న వైద్యులు వారిస్తున్న అఖండ విశ్వమానవ ప్రేమతో తన అంతిమ దినం దాకా ఆయన ఉపదేశ సుధ అవిచ్ఛిన్నంగా సాగింది. నిస్వార్థ సేవకులు కష్టాలకు లొంగకుండా అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉంటారు. కష్టపడనిదే ఫలితం రాదు. ప్రయత్నం లేనిదే ఏదీ సిద్ధించదు. ఈత నేర్చుకోవాలనుకుంటే కొన్ని దినాలు ప్రయత్నించాలి. నదిలోకి దిగగానే ఈదడం వచ్చేయదు. సంగీతం, నాట్యం వంటి కళల్లో నిష్ణాతులు కావడానికి కొన్ని సంవత్సరాలు సాధన చేయాలి. భగవంతుడి అనుగ్రహం పొందడానికి కూడా ఏకాగ్రతతో మనసును భగవంతుడి వైపు మళ్లించి నిరంతరం ధ్యానించాలి. కామ, క్రోధ, మాత్సర్యాలనే అంతర్గత శత్రువుల ప్రేరణతో ఊహాలోకంలో విహరిస్తూ కార్యసాధనకు మీనమేషాలు లెక్కిస్తూ వ్యర్థంగా కాలం గడిపే సోమరులు జీవితంలో ఏమీ సాధించలేక నిష్ప్రయోజకులుగా మిగిలిపోతారు. విద్య, శౌర్యం, సామర్థ్యం, ధైర్యం మనిషికి అంతర్గత మిత్రులని, వాటి ద్వారానే విద్వాంసులు జీవనయాత్ర సాగిస్తారని, ప్రాజ్ఞుడు సమర్థతతో పనిచేస్తూ ప్రతిష్ట పొందగలడన్న మహాభారత సందేశాన్ని అర్థం చేసుకున్నవారు తమ గమ్యాలను నిర్దేశించుకుని లక్ష్య సాధనకు కృషి చేసి విజేతలవుతారు. బాల్యంలో గురువులను పూజించి పట్టుదలతో విద్యను అభ్యసించి కౌమార యవ్వన దశలో విశేష కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు వృద్ధాప్యానికి మధుర స్మృతులనే మిగిల్చుకుంటారు. భావితరాలకు ఆదర్శప్రాయులు అవుతారు. మొక్క సకాలంలో పుష్పిస్తుంది, చెట్టు కాలాన్ని అనుసరించి ఫలాన్ని అందిస్తుంది. ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని మనిషి సోమరితనాన్ని వీడి సత్కార్యాల్లో నిమగ్నమై సమాజాభివృద్ధికి పాటుపడాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మానవ జన్మను అనుగ్రహించిన భగవంతుడు సేవలో తరించినప్పుడు జన్మ సాఫల్యం అవుతుంది. న్యాయం, శ్రమతో కూడిన సంపాదన మనిషికి సుఖాన్ని ఇస్తుంది, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. సత్కర్మలకు ప్రేరణ లభిస్తుందన్న వేద సందేశాన్ని అర్థం చేసుకున్నవారు ఇతరులపై ఆధారపడరు, శ్రమించడంలోనే ఆనందాన్ని అనుభవిస్తారు. దీన్ని శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రాశారు, సోమరితనం వినాశ హేతువు అంటూ. ఆయన ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు, నమస్కృతులు.